సముద్రాన్ని తీరం దగ్గర కూర్చుని చూస్తున్నప్పుడు ప్రతి మనిషి ఓ భావకుడిగా మారతాడట. అనంతంగా కనిపించే సముద్రం ఏదో సందేశాన్ని పదే పదే మోసుకొస్తున్నట్లుగా తరలివచ్చే అలల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు. నిజంగానే సముద్రం అనంతంగా ఉంటుంది. భూగోళంలో 4/3 సముద్రమే ఆక్రమించుకుంది. మీకు తెలుసా, అంతటి విశాలమైన సముద్రం గురించి మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. మొన్నటి దాకా పెసిఫిక్ సముద్రంలో మెరియానా ట్రెంచ్ అనే అడుగు భాగానికి కూడా మనిషి చేరలేకపోయాడు. ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయిన కారణంగా మాత్రానికి సంబరపడిపోతున్నాం, కానీ సముద్రం గురించి నిజంగా మనకు చాలా విషయాలు ఇంకా తెలియవు. మనిషి జీవితం సముద్రంతో పెనవేసుకుని చాలా కాలమైంది. భూమి వాతావరణాన్ని సముద్రాలు ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలకు, తుఫాన్లకు, ఆక్సిజన్ కొని తెచ్చే గాలులకు సముద్రాలే పుట్టినిల్లు. సముద్రాంతర్గతంగా ప్రవహించే ప్రవాహాలు కారణంగానే సమీప ఖండాలలోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. భూమిపైని వాతావరణం ఉష్ణోగ్రత నియంత్రించడంలోనూ, కొన్ని వాయువులను పీల్చుకోవడంలోనూ సముద్ర జలాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేరుకు 5 మహాసముద్రాలున్నా అవి కలిసే ఉంటాయి. అందుకే దాన్ని మహాసాగరం అంటాం. ఉప్పు నీటితో నిండిన ఈ మహాసముద్రం భూ ఉపరితలంపై 71% విస్తరించి ఉంది. మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలోమీటర్లు. ప్రపంచం సముద్ర జలాల్లో దాదాపు సగభాగం 3000 మీటర్ల లోతు కలిగి ఉంటాయి. అంటే అది 9800 అడుగులతో సమానం. మహాసముద్రాన్ని 5 భాగాలుగా వేరు చేసి పెసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రంగా పిలుచుకుంటున్నాం. సముద్రం నీలి రంగులో ఉంటుందని అంటారు, కానీ ఇది నిజం కాదు. నీటికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్న కారణంగా సముద్రం నీలంగా కనిపిస్తుంది. పురాతన కాలం నుంచి మనిషి అంతరిక్షం గురించి, తన ముందున్న సముద్రం గురించి అన్వేషిస్తున్నప్పటికీ అందులో తాను తెలుసుకున్నది చాలా స్వల్పం. అసలు సముద్రాలు నీటి అడుగుకు వెళ్లడం కూడా మనం ముందే చెప్పుకున్నట్లు ఇటీవల కాలంలోనే సాధ్యమైంది. నిజానికి సముద్రం భూమి కంటే పెద్దగా ఉన్న కారణంగా అక్కడ మరో ప్రపంచమే ఉందన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. సముద్రం మనుషులకు జీవనాడిగా ఉంటుంది. చరిత్ర మేరకు మనిషి అస్తిత్వం, రవాణా, వ్యాపారాలు, అభివృద్ధి, స్ఫూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నిటికో సముద్రమే కీలకంగా ఉంటుంది. మనిషి భూమి మొత్తాన్ని, ఆకాశం, అంతరిక్షాలను పరిశోధించినట్టుగా సముద్రాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేరలేదు. ఓ అంచనా మేరకు ఇంకా 80% దాకా సముద్రం గురించిన మ్యాపింగే జరగలేదు. సముద్రం అడుగున ఏం జరుగుతుందో తెలియదు. ఖరీదైన పరికరాలు, అత్యధిక ఖర్చు, అత్యంత ప్రమాదంతో కూడుకున్న ఉన్న కారణంగా ఈ రంగంపై రీసెర్చ్ అంతగా జరగలేదు. ఏదైనా ప్రయోజనం లేనిదే ఏ దేశమూ ముందుకు రాదు. సముద్రం అట్టడుగున ఏముందో తెలియదు కాబట్టే ఆ వైపుకు వెళ్ళలేదు. కానీ 10% కన్నా తక్కువ స్థాయిలో సముద్రం మ్యాపింగ్ జరిగింది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సోనార్ టెక్నాలజీ వల్లే అది సాధ్యమైంది. ఇప్పటి వరకు తెలిసిన వివరాలను బట్టి సముద్ర గర్భంలో లెక్కలేనన్ని ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సల్ఫైడ్, ఫెరోమాంగనీస్, పాలిమెటాలిక్ ముద్దలు వంటివెన్నో సముద్రం అంతర్భాగాల్లో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెసిఫిక్ సముద్రంలో మెక్సికో, హవాయ్ మధ్య సముద్రానికి 4 నుంచి 6,000 మీటర్ల లోతున దాదాపు బంగాళాదుంప పరిమాణంలో ఉండే ఖనిజాల ముద్దలు భారీ ఎత్తున ఉన్నాయి. వీటిని సేకరించగలిగితే అత్యున్నత నాణ్యతతో కూడిన నికెల్, కోబాల్ట్, మ్యాంగనీస్, రాగి లాంటి అనేక ఖనిజాలు మన వశమవుతాయని గుర్తించారు. ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం కలిగించే ఇంధనాల జోలికి పోకుండా విద్యుత్తో నడిచే వాహనాల వినియోగం బాగా పెరిగింది. వాటికి అవసరమైన అరుదైన ఖనిజాలు భూమిపై అంతరించుకుపోతున్నాయి. ఇవి సముద్రంలో కూడా ఉంటాయన్న విషయం తెలుసుకున్న దేశాలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటిదాకా ఈ రంగంలో వాణిజ్యపరమైన కార్యకలాపాలు అంతగా లేవు. అన్వేషణ, పరిశోధన, అభివృద్ధి వంటి అంశాలకే పరిమితమయ్యారు. తాజాగా ఇప్పుడు సముద్ర గర్భంలోంచి వెలికి తీయాలని భావిస్తున్న ఖనిజాలతో మనకు కొత్తగా ఎన్నో అవసరాలు వచ్చిపడ్డాయి. లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాలు ప్రస్తుతం భూమిపైన కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. అవి కూడా తక్కువ స్థాయిలో అంతరించుకుపోయే దశలో ఉన్నాయి. దాంతో పరిశోధకుల దృష్టి ఇప్పుడు మహాసముద్రాలపై పడింది. సముద్ర మట్టడుగున కూడా ఈ ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. వాటిని సముద్ర గర్భంలోంచి తవ్వి తీసేందుకు సమాయత్తమవుతున్నారు. మన దేశం కూడా ఈ ప్రయత్నంలోనే ఉంది. జలగర్భంలో ఉన్న వనరులకు వెలికితీసి వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ డీప్ ఓషన్ మిషన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి కేంద్ర మంత్రివర్గం కూడా ఇటీవలే పచ్చజెండా ఊపింది. దశల వారీగా 5 ఏళ్ల పాటు అమలయ్యే ఈ కార్యక్రమానికి సుమారు 4,000 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా
ముందుగా సముద్రంలో చోటు చేసుకునే వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తారు. సముద్ర గర్భంలో జీవ వైవిధ్యం అన్వేషణ, పరిరక్షణకు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం, సముద్రం మధ్యలో ఉండే కొండల్లో లభించే ఖనిజ సంపదను అన్వేషించనున్నారు. సముద్ర గర్భంలో ఖనిజాలను వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేనందువల్లే ఈ రంగం వెనుకబడింది. సాధారణంగా ఇలాంటి సముద్ర గర్భ కార్యకలాపాలన్నిటినీ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఇప్పటిదాకా చైనా, జపాన్, రష్యా, బ్రిటన్, కొరియా, జర్మనీ, పోలాండ్, బెల్జియం తదితర దేశాలకు చెందిన కంపెనీలన్నీ పర్యావరణానికి సంబంధించిన పరిశోధనలకే పరిమితమయ్యాయి. సముద్ర గర్భ ఖనిజాన్వేషణ వల్ల లాభాలు భారీగా కనిపిస్తున్న పర్యావరణంపై పడే ప్రభావం విషయంలో ఆందోళనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఎంతో కొంత పర్యావరణ ప్రభావం పడకుండా ఈ లోహాలను వెలికి తీయడం అసాధ్యమని సదరు కంపెనీలు కూడా అంగీకరిస్తున్నాయి. ముందుగా పర్యావరణ ప్రభావాన్ని మదింపు వేసిన తర్వాతే ఐఎస్ఏ అనుమతితో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. సాగర్ గర్భంలో అత్యంత క్లిష్టమైన వాతావరణాలను తట్టుకుంటూ జీవిస్తున్న వృక్ష, జంతు జాతులపై ఇప్పటి వరకు పరిశోధనలు పెద్దగా సాగలేదు. కాబట్టి అక్కడ ఉండే జీవ వైవిధ్యం గురించి ఎవరికి సరిగ్గా తెలియదు. అందువల్ల సముద్ర గర్భంలో ఖనిజాన్వేషణ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలను అంచనా వేయడం అంత సులభం కాదు. అలాంటప్పుడు సముద్ర జీవాలకు, అక్కడి వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పర్యావరణవాదుల సందేహం. యంత్రాలతో సముద్రం అట్టడుగు భాగాన్ని తవ్వడం వల్ల అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే కొన్ని జాతులు పూర్తిగా అంతరించుకుపోతాయి. పర్యావరణం దారుణంగా దెబ్బతింటుంది. స్వచ్ఛమైన నీళ్లల్లోనే ఉండే కొన్ని జీవజాతులకు ఇలాంటి కార్యకలాపాల వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుంది. తిమింగలాలు, సొరచేపలు, ట్యూనా చేపలు లాంటివి శబ్ద కాలుష్యం, ప్రకంపనలు, కాంతి కాలుష్యం, ఇంధన ఉత్పత్తులు, లీకేజీ వంటి వాటిని తట్టుకోలేవు. ఒకవైపు సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికి తీయాలంటేనే మరోవైపు పర్యావరణానికి హాని కలగకూడదని ఐఎస్ఏ చెబుతుంది. నిజానికి ఈ విషయంపై దృష్టి పెట్టకపోతే ఇప్పుడు భూమి అనుభవిస్తున్న దుస్థితినే రేపు సముద్రం కూడా అనుభవించాల్సి వస్తుందన్న సంగతి విస్మరించరానిది. విలువైన సంపద సముద్రం అపార జలనిధి మాత్రమే కాదు, అనంత ప్రాణకోటికి జీవనాధారం.